తిరుపతి రైల్వే స్టేషన్ దశ తిరిగింది. 400 కోట్ల రూపాయల వ్యయంతో స్టేషన్లో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే పనులు వేగంగా జరుగుతున్నాయి. దేశంలో అత్యధికంగా టికెట్లు బుక్ అయ్యే స్టేషన్లో తిరుపతి ఒకటే. ప్రతిరోజు 150 రైళ్లు, 1,00,000 మందికి పైగా ప్రయాణికులు తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి గమ్యస్థానాలకు వచ్చి పోతుంటారు. తిరుపతి రైల్వే స్టేషన్ ఏడాదికి సుమారు 6 కోట్ల మంది ప్యాసింజర్స్ ని హ్యాండిల్ చేస్తోంది. వీరందరికీ మరింత మెరుగైన ఫెసిలిటీస్ కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం దీన్ని A1 కేటగిరీకి అప్గ్రేడ్ చేసింది. అంతర్జాతీయ విమానాశ్రయం తరహాలో రైల్వే స్టేషన్ ని తీర్చిదిద్దుతున్నారు. స్టేషన్ రీడెవలప్మెంట్లో భాగంగా ప్రయాణికులు సులువుగా ప్లాట్ఫామ్ల వద్దకు చేరుకోవడానికి కొత్తగా 20 లిఫ్ట్లు, 22 ఎస్కలేటర్లను ఏర్పాటు చేస్తున్నారు. దక్షిణం వైపు కొత్తగా భవన నిర్మాణం చేపట్టారు. మెరుగైన కనెక్టివిటీ కోసం డిఆర్ మహల్ రోడ్, రాయల చెరువు రోడ్డు వైపు కొత్త రహదారి నిర్మాణానికి ప్లాన్ చేశారు. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా ప్లాట్ఫామ్స్ ని విస్తరిస్తున్నారు. కొత్తగా వెయిటింగ్ హాల్స్, ప్రీమియం లాంజ్ అందుబాటులోకి తెస్తున్నారు. బుకింగ్ కార్యాలయం, అనౌన్స్మెంట్ వ్యవస్థ, డిస్ప్లే బోర్డులను అత్యాధునికంగా రూపొందించారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక టాయిలెట్లు, విశాలమైన ఎయిర్ కాన్కోర్స్, టికెట్, అలానే సహాయ కేంద్రాల్లోకి సులువుగా ప్రవేశించేందుకు వీలుగా ర్యాంపుల ఏర్పాటు వంటి పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే భక్తులు ఏటికేడు పెరుగుతున్నారు. తిరుపతి నగరం వేగంగా విస్తరిస్తోంది. పెరుగుతున్న భక్తులు, నగరవాసుల ప్రయాణాలతో తిరుపతి రైల్వే స్టేషన్ కి తాకిడి పెరుగుతుంది. ఇప్పటి వరకు కనెక్టివిటీ లేని నగరాల నుంచి కూడా తిరుపతికి కొత్త రైళ్లు తెస్తున్నారు. ఇక ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తిరుపతి రైల్వే స్టేషన్ ని ఆధునీకరిస్తున్నారు. మరో ఏడాదిలో రీడెవలప్మెంట్ పనులు పూర్తయ్యే అవకాశం ఉంది.